సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే, ఫార్ములా ఫీల్డ్ అనే ఒక డేటా టైప్ ఉంది. ఇది గూడా ఏందంటే రీడ్ ఓన్లీ డేటా టైపే. సో, ఫార్ములా డేటా టైప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను మీకొక చెప్తాను ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15 డిజిట్ ఐడీ ఇక్కడుంది. ప్రతి రికార్డ్‌కి ఒక యూనిక్ ఐడీ అనేది జనరేట్ అవుతదనమాట. ఆ ఐడీ ఎక్కడుంటదంటే ఇక్కడుంటది. చూడండి. ఇక్కడ యూఆర్ఎల్‌లో ఐడీ జనరేట్ అవుతది. సో, ఇప్పుడు చూడండి ఆహ్, ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికొక యూనిక్ ఐడీ. ఎందుకంటే రికగ్నైజేషన్‌కి ఈ రికార్డ్‌కి ప్రతి రికార్డ్‌ని ఒక యూనిక్ ఐడీ ఉంటేనే అప్పుడే సేల్స్ ఫోర్స్ అనేది ఫైండ్ ఔట్ చేయగలదు. సో, యూనిక్ ఐడీ లేకపోతే ఏమవుతుందంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయనట్టుగా ఉండదనమాట. ఏ రికార్డ్ ఎవరిది ఏందనేది తెలీదనమాట. సో, సేల్స్ ఫోర్స్ ఏందంటే యూనిక్‌నెస్ కోసం ఏం చేస్తదంటే ఆహ్, ఆహ్, సో ఐడీననేది జనరేట్ చేస్తా ఉంటది. సేమ్ నేమ్‌తో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్న ఐడీస్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. సో, డూప్లికేట్స్ ఉన్న ఏం చేస్తది ఐడీని బేస్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేయగలం ఈజీగా. ఫార్ములా ఫీల్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ క్రియేట్ చేస్తే మీకు చూపిస్తాను ఫార్ములా ఫీల్డ్ అనేది ఏంటంటే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫార్ములా ఫీల్డ్ ఓకే. నేనేం చేస్తున్నాను ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. అకౌంట్‌లో ఓకే. 18 ఈ ఐడీని నేనేం చేస్తానంటే 18 డిజిట్ ఇక్కడొచ్చేటప్పుడు 15 లెటర్స్ ఉన్నాయి. దీన్ని 18 డిజిట్‌గా చేస్తాననమాట. సో, లెట్స్ సీ హౌ వి కెన్ డూ ఇట్. సో, నేనేం చేస్తాను అకౌంట్ ఏసీసీ అకౌంట్ 18 డిజిట్ ఐడీ 18 డిజిట్ ఐడీ. సో, లెట్స్ సీ text because it is id is nothing but text. So let's move on to these are the only data types we can create using a formula field. These are the formula data types. So నువ్వు ఫార్ములా డేటా టైప్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే అది ఆ ఫార్ములా అనేది నువ్వు చూస్ చేసుకునే ఫార్ములా ఏదైతే రిటర్న్ టైప్ ఉండదో అది డేట్ ఫీల్డ్ చూస్ చేసుకున్న డేట్ గాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డేట్స్ ని సబ్ట్రాక్ట్ చేసి నీకు నెంబర్ ఆఫ్ డేట్స్ క్రియేటెడ్ డేట్ ని ఈ క్రియేట్ చేసిన రికార్డు లాస్ట్ మాడిఫైడ్ చేసినటువంటి రికార్డు మధ్య డిఫరెన్స్ నీకు కావాలనుకున్నావు అనుకో అప్పుడు నువ్వేందంటే వచ్చేది ఏంది నెంబర్ 2 డేట్లని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంది రిటర్న్ టైప్ నెంబర్ వస్తదన్నమాట. సో అప్పుడు నువ్వు నెంబర్ చూస్ చేసుకోవాలి. సో అట్లా అన్నమాట. 2 పర్సెంటేజెస్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే పర్సెంటేజెస్ ఏమన్నా వస్తాయా? అమౌంట్‌ని పర్సెంటేజెస్ కింద డివైడ్ చేసి కాలిక్యులేట్ చేస్తాం గదా! 2 అమౌంట్స్‌ని సబ్ట్రాక్ట్ చేసి. అలాంటి పర్సెంటేజెస్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పర్సెంటేజు. ఇంకా నార్మల్ వేస్‌లో ఎలా అయినా టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో, టైమ్స్ ఎప్పుడైనా టైమ్ వాల్యూని కనుక్కుంటున్నామనుకో ఎంత ఈరోజు ఈ టైం నుంచి ఇంక ఈ టైంకి ఒక 1 అవర్ యాడ్ చేశాననుకో, అప్పుడు నువ్వు టైంకి అంటే ఇప్పుడు ప్రెజెంట్ టైంకి నేను 1 అవర్ యాడ్ చేస్తే, ఆ టైము ఎంత టైం పడుతుంది అంటే, ఇప్పుడు 8:30 అనుకోండి. 8:30కి ఇంకొక 1 అవర్ యాడ్ చేసిన వాల్యూని నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను రికార్డ్‌లో 9:30 అని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడేంటంటే టైమ్ ఫీల్డ్‌ని ఎళ్తా ఉన్నాను. సో, కరెన్సీ ఎప్పుడైనా అమౌంట్స్ రిలేటెడ్ స్టఫ్ అయితే అప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నాకు ఈ యొక్క ఫీల్డ్‌ని ట్రూ చెయ్యి అన్నప్పుడు ట్రూ చేస్తదనమాట. సో, అలా అన్నమాట ఈ ఫీల్డ్స్‌ని యూజ్ చేసుకోవడం. నార్మల్ డేటా టైప్స్ లాగే కాకపోతే సేమ్ ఇక్కడేంటంటే ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతది అంతే. ఇక్కడెప్పుడు అడ్వాన్స్‌డ్ ఫార్ములా అనేదాన్ని చూజ్ చేసుకోండి. ఇప్పుడు 18 డిజిట్ ఐడీని నేను చూపించాలను. ఇక్కడ 15 డిజిట్ ఉంది. నేను దాన్ని 18 డిజిట్ కింద డిస్‌ప్లే చేయాలి. 18 డిజిట్ ఐడీని డిస్‌ప్లే చేయాలి. సో, ఇక్కడొచ్చేటప్పుడు ఏమవుతదంటే, ఫార్ములా ఫీల్డ్‌ని నువ్వెప్పుడు కూడా క్రియేట్ చేసేటప్పుడు నీకు కొన్ని ఫంక్షన్స్ అనేటివి సేల్స్‌ఫోర్స్ వారు ప్రొవైడ్ చేశారనమాట. సో, సర్టెన్ ఫార్ములా ఫీల్డ్ రాస్తున్నావంటే సర్టెన్ క్రైటీరియాని బేస్ చేసుకొనైనా రాయొచ్చు. లేకపోతే డిఫరెన్సెస్‌ని ఏదో ఒక కండిషన్స్ అన్నమాట. లేదా కన్కార్డినేట్ చేయొచ్చు 2 ఫీల్డ్స్‌ని. కన్కార్డినేట్ ఇన్ ది సెన్స్ యాడింగ్ అన్నమాట. సో, యాడ్ చేసుకొని డిస్‌ప్లే చేయొచ్చు. సో, డిఫరెంట్ వేస్‌లో మనం చూడొచ్చన్నమాట.
ఫంక్షన్స్ యూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ని యాడ్ చేసి ఫుల్ నేమ్ గా డిస్ప్లే చేస్తున్నాడు. సో ఏదైనా కండిషన్స్ ని మనం చెక్ చేయాలంటే అక్కడ ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్ వాడు కొన్ని ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేశారనమాట బై డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 డేట్స్ ని డిఫరెంట్ చేసుకున్నాం అనుకో, డిఫరెన్స్ చేస్తున్నాం అనుకో, అప్పుడు డేట్ ఫీల్డ్ యూస్ చేసుకోవడం, లేకపోతే నెంబర్ ఫీల్డ్ యూస్ చేసుకోవడం, అట్లా కొన్ని ఫంక్షన్స్ అన్నమాట. నవ్ అంటే ఏంటి, నల్ వాల్యూ, మంత్, మినిమము, మాక్సిమం, ఇట్లా కొన్ని ఆపరేటర్స్ ని, తర్వాత ఇది నీకు నెంబర్ వాల్యూ రిటర్న్ చేస్తుందా, రిటర్న్ వాల్యూ అంటే నువ్వు ఏదైనా ఫంక్షన్ సెపరేట్ చేసినప్పుడు 2 డేట్ వాల్యూస్ ని సెపరేట్ చేసావు అనుకో ఎగ్జాంపుల్, అప్పుడు నీకు వచ్చే రిటర్న్ టైప్ ఏంది, నెంబర్. సో అప్పుడు నెంబరు ఈజ్ నెంబరా చెక్ చేసుకోవచ్చు, వచ్చే రిటర్న్ వాల్యూ నెంబరా కాదా అని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ కండిషన్, కోడ్ లో ఎలా అయితే ఇఫ్ కండిషన్ రాస్తామో అలాగే ఇక్కడ కూడా రాయొచ్చు అనమాట. ఇఫ్ టుడేస్ డేట్ గ్రేటర్ దాన్ క్లోజ్ డేట్, అలాంటి ఫీల్డ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ డేట్ అని ఒకటి ఉంది. ఇఫ్ టుడే ఫీల్డ్ ఇస్ టుడే డేట్ అంటే టుడే అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే టుడే చూపిస్తాను అన్నాను, ఇదిగోండి టుడే. టుడే అనే ఫంక్షన్ ని, టుడే అనే ఫంక్షన్ గ్రేటర్ దాన్ క్లోజ్ డేట్, అప్పుడు ఆపర్చునిటీ ఇక్కడ క్లోజ్ డేట్ అని లేదు, ఇక్కడ క్రియేటెడ్ డేట్ అని ఒకటి ఉంటుంది, ఇన్సర్టెడ్ ఫీల్డ్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఫీల్డ్ ని చూస్ చేసుకోవాలి, లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనేది. ఇప్పుడు టుడే డేట్ గ్రేటర్ దాన్ లాస్ట్ మోడిఫైడ్ డేటా, అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే అప్పుడు నీకు ఈ డేట్ ఇది ఎస్ఆ నోవా, ఎస్ఆ నో అన్నప్పుడు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వాడతావు. ఇక్కడ ఇఫ్ కండిషన్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఇఫ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయొచ్చు అనమాట ఈ కండిషన్. ఇక్కడ ఒకటి క్లియర్ గా మెన్షన్ చేశారు, లాజికల్ టెక్స్ట్ అంటే కండిషన్. ఇక్కడ ఇప్పుడు ఇది ట్రూ అయితే ఏం చేయాలనుకుంటున్నావు అది ఇక్కడ రాయి. వాల్యూ ఫంక్షన్ అని ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఏం ఎగ్జిక్యూట్, చెక్ బాక్స్ అనేది ట్రూ అవ్వాలా లేకపోతే ఏం చేయాలి అనుకుంటున్నావు అనేది ఇక్కడ రాయొచ్చు అనమాట. సో వాల్యూ ఫాల్స్ అయితే ఏం చేయాలి, ఏం వాల్యూ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు అది. సో అట్లా రాసుకోవచ్చు అనమాట కండిషన్స్. సో అది అందుకు ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు నేను 18 డిజిట్ చూపించాలనుకుంటున్నాను కాబట్టి కేసీఫై ఐడి ఇది ఏం చేస్తుందంటే 15 క్యారెక్టర్స్ ని 18 క్యారెక్టర్స్ గా డిస్ప్లే చేస్తానంట కేసీఫైడ్. ఓకే, సో నేను ఇది కేసీఫై అనే వాల్యూని చూస్ చేసుకుంటున్నాను. సో ఇన్ ఐడి ప్లేస్ లో ఏం చేస్తున్నానంటే అకౌంట్ ఐడిని డిస్ప్లే చేస్తా, చూస్ చేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది, సింటాక్స్ నువ్వు రాసినటువంటి ఏదైనా లాజిక్, ఇక్కడ రాసే లాజిక్ ఏదైనా తప్ప రైటా అనే దాన్ని చెక్ చేసుకుని కరెక్టా రాంగ్ అనే దానికి చెక్ సింటాక్స్ అని ఉంటుంది. చెక్ సింటాక్స్ చెక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎర్రర్ ఉంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సమ్ ఎర్రర్ అని చెప్పేసి నీకు రెడ్ కలర్ లో వస్తుంది. ఇప్పుడు ఏ ఎర్రర్స్ లేకపోతే నో సింటాక్స్ ఎర్రర్ ఇస్ మెచ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్. సో సేవ్. సో నేను ఇప్పుడు అకౌంట్ రికార్డ్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చూడండి 80 డిస్ప్లే ఉంటుంది. అకౌంట్ రికార్డ్ అకౌంట్ 18 డిజిట్, ఇక్కడ చూస్తే డబ్ల్యూవి దాకే ఉంది అకౌంట్ ఐడి. ఓకేనా, ఇప్పుడు చూస్తే నీకు ఇక్కడ ఏమొస్తుంది, AA3 అనేది 3 లెటర్స్ ఆటోమేటిక్ గా అపెండ్ అయింది అనమాట, 18 డిజిట్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా, సో దిస్ ఈజ్ హౌ ఫార్ములా ఫీల్డ్ విల్ వర్క్స్. సో ఇది రీడ్ ఓన్లీ. If you do more scenarios, I will give you scenarios where you can create a formula field so that you will get clear understanding on the formula field also. So now we are going to discuss about page layouts. So how many ways we can navigate to the page layouts? Okay, first one, either you can click on, if you go to any for example this is a employee record. Okay,
if I go to, if I open this after opening this record, if you see there is few hyperlinks has been given by the Salesforce. So when you click on this edit layout, automatically you will navigate to this object, this record layout, this record page layout, you will automatically will navigate. It will open. Okay. When if you want to edit layout in another way also, if you click on edit layout, it will open in a new tab. Sorry, same tab, it will go to same layout also, that employee layout. So either ways, if I click on this edit layout also, automatically you will go to the same page layout only. So there are these are two ways. And another way is, if you go to setup, either way, if you go to object, click on view object, so you will see some hyperlinks. The related list will these sections will show as a hyperlinks in the object above top of the object. Okay. So here if you see page layout, this is another way to edit a page layout. Okay. So there are three ways you can navigate to an employee page layout. Not only employee, any object you can navigate in three ways. సో ఇక్కడ పేజ్ లేఅవుట్స్లో ఏంటంటే, ఏదైనా ఫీల్డ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ అనేది కొన్ని ఫీల్డ్స్ అనేది నేను ఇప్పుడే క్రియేట్ చేశాను, అవి పేజ్ లేఅవుట్స్లో లేవు. సో హౌ టు యాడ్ దోస్ ఫీల్డ్స్ టు ది లేఅవుట్. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తాను. ఈ ఫీల్డ్స్ అనేవి పిన్ కోడ్ అనే పిన్ కోడ్, కంట్రీ, సిటీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అనేటివి నేను తీసేసా ఇప్పుడు. సో ఈ ఫీల్డ్స్ నేను ఎలా యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సో ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవడం ఎలా అంటే, జస్ట్ ఈ ఫీల్డ్ పిన్ కోడ్ అనే ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేయండి, పట్టుకొని కిందకి లాగండి అంతే. జస్ట్ డ్రాగ్ చేశాను అనుకున్న కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా లేఅవుట్లోకి సేవ్ అయిపోతాయి అనమాట. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో అలా ఫీల్డ్స్ని డ్రాగ్ చేసుకోవడం అనమాట. ఫీల్డ్స్ని డ్రాగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్డ్స్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి. ఫీల్డ్స్ అనే సెక్షన్లోకి వెళ్తేనే మీకు ఫీల్డ్స్ అనేటివి కనిపిస్తాయి. మీరు ఏదన్నా కస్టమ్ బటన్స్ ఏదైనా అంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ బటన్స్. ఈ బటన్స్ ఏమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే బటన్స్ అనే సెక్షన్స్లోకి వెళ్ళాలి. క్విక్ యాక్షన్స్ అనే లైట్నింగ్ కాంపోనెంట్స్ వాటికి సంబంధించిన మళ్ళీ చెప్తాను. సో క్విక్ యాక్షన్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేస్తారు. ఇక్కడ ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను చూడండి. క్విక్ యాక్షన్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేస్తారు. ఓకే, న్యూ కాంటాక్ట్. సో ఇదన్నమాట క్విక్ యాక్షన్స్ని యాడ్ చేయాలనుకుంటే. సో సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఎనేబుల్ చేసినప్పుడు లైట్నింగ్ బటన్స్ ఏమన్నా మనం ఎనేబుల్ యాడ్ చేయాలనుకుంటే మొబైల్ అండ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఇవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేస్తారనమాట. సో ఇది మొబైల్స్ అండ్ లైట్నింగ్ సెక్షన్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తారు. క్విక్ యాక్షన్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తారు. సో ఎక్స్పాండెడ్ లుక్అప్స్ ఇవి మోస్ట్లీ మీరు యూజ్ చేయరు. ఓకే, రిలేటెడ్ లిస్ట్ని ఎప్పుడైతే యాడ్ చేయాలనుకుంటారో రిలేటెడ్ లిస్ట్ని సో ఇక్కడ అనమాట ఇలా యాడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిలేటెడ్ లిస్ట్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో రీఆర్డరింగ్ చేసుకోవాలన్నా పైకి కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని పైకి పెట్టుకోవడం, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి, ఇది డబుల్ క్లిక్ కాదు, జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని పైకంటే ఆటోమేటిక్గా ఇది డ్రాగ్ అవుతుంది అనమాట. అరేంజ్మెంట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. రిపోర్ట్స్ సంబంధించింది ఏదైనా యాడ్ చేయాలనుకుంటే అప్పుడు రిపోర్ట్ సెక్షన్. సో ఇది ప్రెసెంట్ వద్దులేండి మీరు రిపోర్ట్స్ అంతా. సో బ్రీఫ్గా మీకు మెయిన్ ఏవైతే అవసరం అవుతాయో అవి చెప్పాను. ఇంకోటి ఏంటంటే సెక్షన్స్ ఎప్పుడు కూడా సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్షన్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్, కస్టమ్ లింక్ అనేది 3 సెక్షన్స్ ఉన్నాయి. నేను ఇంకొక సెక్షన్ క్రియేట్ చేయాలనుకోండి. ఈ సెక్షన్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ కిందకి లాగండి. సో ఒక కొత్త సెక్షన్ అనేది క్రియేట్ అయిందనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అడ్రస్ అనే అడ్రస్ అనేది సెక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. అడ్రస్ ఇన్ఫర్మేషన్. సో అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది
డీటెయిల్ పేజ్లోనే చూపించాలా, ఎడిట్ పేజ్లో కూడా చూపించాలి ఈ సెక్షన్ అంటే వాట్ ఇట్ మీన్స్ అంటే, హియర్ ఒక్క సెక్షన్ మాత్రమే చూపిస్తుంది ఎంప్లాయీ డీటెయిల్ అనేది. వై? బికాస్ ఇక్కడ సిస్టమ్స్ అన్ని ఇక్కడ అలా వాళ్ళు హైడ్ చేసి ఉంటారు చూడండి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అనేది ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాను, ఓన్లీ ఎడిట్ పేజ్ లోనే చూపించాలి సిస్టమ్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ పేజ్ లో చూపించకూడదు అన్నారు. నేను డీటెయిల్ పేజ్ లో ఎనేబుల్ చేశాను చెక్ బాక్స్ ని. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సెక్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో అందుకోసం అనమాట. ఎడిట్ అంటే ఏంటి, డీటెయిల్. ఎడిట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది ఎడిట్ పేజ్, ఇది డీటెయిల్ పేజ్, ఇది డీటెయిల్ పేజ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఒక సెక్షన్ క్రియేట్ చేస్తున్నాను, అడ్రస్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. ఇన్ఫర్మేషన్ సెక్షన్ రెండిట్లో చూపించారు. ఒక కాలం అంటే ఏంటి, 2 కాలమ్స్ అంటే ఏంటంటే, ఒక కాలం అంటే ఒక లేఅవుట్ లో ఒక సైడే అన్ని ఫీల్డ్స్ యాడ్ చేయగలం. ఇంకా అంటే ఒక సైడ్ అంటే చూపిస్తాను చూడండి, డిఫరెన్స్ కూడా మీకు అర్థం అవుతుంది. ఇక్కడ నేను చూడండి, ఈ ఫీల్డ్ ని నేను ఇటు సైడ్ యాడ్ చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తున్నా, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుందో చూడండి. రైట్ సైడ్ యాడ్ చేస్తున్నా, లెఫ్ట్కి వెళ్ళి ప్లేస్ అయిపోతుంది చూడండి. సో ఇట్ మీన్స్ ఎప్పుడైతే మీరు ఈ 1 కాలమే అని చూస్ చేసుకున్నప్పుడు ఇది ఒక కాలమే చూపిస్తుంది, అంటే ఒక సైడే నువ్వు యాడ్ చేయగలవు. 2 కాలమ్స్ అని చూస్ చేసుకుంటే నువ్వు ఏం చేయగలవు అంటే 2 సైడ్స్ యాడ్ చేయగలవు. దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, ఇది డిఫరెన్స్. తర్వాత లెఫ్ట్ టు రైట్, టాప్ అండ్ డౌన్ అన్నాడు. సో ఇప్పుడు టాప్ అండ్ డౌన్ అని చెప్పి పెడతాను చూడండి. ట్యాబ్ ఆర్డర్ అది. ఓకే, అది ట్యాబ్ ఆర్డర్. సెకండ్, టాప్ అండ్ డౌన్. లెట్ మీ సే దిస్. ఎస్, సి 2 సెక్షన్స్ యాడ్ అయ్యాయి మనకి. ఓకేనా. Let me edit this record. So this is fine. Tab key order. Okay, I will check and tell you what is this top down and left to right means. I understand left to right, but I need to check on top down. I will check and let you know. I forgot it actually. So coming to this, how to make a field required in the layout. సో ఏదైనా ఫీల్డ్ ని రీడ్ ఓన్లీ చేయాలనుకోండి. రీడ్ ఓన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది రీడ్ ఓన్లీ లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా రీడ్ ఓన్లీ చేయాలనుకోండి ఏదైనా ఫీల్డ్, ఈ చెక్ బాక్స్ ని చూస్ చేసుకోవచ్చు. సో పేజ్ లేఅవుట్ ద్వారా కూడా రీడ్ ఓన్లీ చేయొచ్చు, రిక్వైర్డ్ చేయొచ్చు. సో రిక్వైర్డ్ చేస్తే మ్యాండేటరీ అవుతుంది. ఫీల్డ్ ని రీడ్ ఓన్లీ చేస్తే చెక్ బాక్స్ చెక్ అయ్యి ఉంటుంది. ఈ చెక్ బాక్స్ ని చెక్ చేస్తే సిటీ అనే ఫీల్డ్ రీడ్ ఓన్లీ కింద వస్తుంది అనమాట. సో యూజర్ అనేది ఎడిట్ చేయలేడు దీన్ని. సో అదనమాట దాని యొక్క రీడ్ ఓన్లీ యూజ్. సో రిక్వైర్డ్ అంటే ఆ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఇది ఎలా అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్కి వెళ్ళి సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క పాపప్ అనేది వస్తుంది. అక్కడ మీరు రీడ్ ఓన్లీ కానీ రిక్వైర్డ్ కానీ చేయొచ్చు.
సో ఇక్కడ మైనస్ ఐకాన్ అంటే ఏంటంటే యూజ్ ఏంటంటే నువ్వు ఈ ఫీల్డ్ ని లేఅవుట్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫీల్డ్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఓకేనా? అది దాని యొక్క యూజ్. సో సెకండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే రిలేటెడ్ లిస్ట్ కి సెట్టింగ్స్ ఐకాన్ ఉంది. రిలేటెడ్ లిస్ట్ ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయీలో ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే అలొకేషన్ రిసోర్స్ ఉంది కదా. సో లెట్ మీ గో టు అలొకేషన్ రిసోర్స్. ఎంప్లాయీ అనే సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి అలొకేషన్ రిసోర్సెస్ లో ఓన్లీ ఇక్కడ ఏమవుతుంది, అలొకేషన్ రిసోర్స్ నేమ్ ఒకటే కనిపిస్తుంది. సో నౌ నేను ఏం చేయాలనుకుంటున్నాను, అలొకేషన్ రిసోర్స్ లో ప్రాజెక్ట్ అనే ఫీల్డ్ కూడా ఉంది కదా, ప్రాజెక్ట్ నేమ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రాజెక్ట్ క్రియేటెడ్ డేట్, ప్రాజెక్ట్ నేమ్. సో ఐ వాంట్ టు యాడ్ దిస్ ఫీల్డ్. సో ప్రాజెక్ట్ నేమ్, దెన్ budgeted hours and burned hours. Budgeted hours, burned hours, approved hours. ఈ ఫీల్డ్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నువ్వు ఇది ఏ ఆర్డర్లో డిస్ప్లే చేయాలి, సార్టెడ్ బై అంటే దాన్ని బట్టి ఈ ఫీల్డ్స్ ని ఆర్డర్లో చేస్తుంది. సార్ట్ అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకొని సార్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఆ ఫీల్డ్ని బేస్ చేసుకొని అది అసెండింగ్ ఆర్డర్లో ఉండాలా, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నదని చూస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ అలొకేషన్ అనేటువంటి బటన్ ఇక్కడ కనిపిస్తుంది. సో అదనమాట న్యూ అలొకేషన్ బటన్ ఇక్కడ చెక్ చేస్తున్నాం కాబట్టి అందుకని రిలేటెడ్ లిస్ట్ లో నీకు ఆ బటన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఈ బటన్ చూపించాలా, ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు న్యూ ఇక్కడ నుంచి రికార్డ్ క్రియేట్ చేయొచ్చునా, జస్ట్ ఈ రికార్డ్స్ ఓన్లీ చూపించాలనా అని చెప్పేదానికి బటన్స్ ఎనేబుల్ చేస్తే అప్పుడు ఎనేబుల్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఈ సెట్టింగ్స్ అన్ని సెట్ చేశాను. సో లెట్ మీ సేవ్ దిస్ రికార్డ్. సేవ్ ది లేఅవుట్ సేవ్డ్. సో ఐఎమ్ రిఫ్రెషింగ్ ఇట్. సో ఇప్పుడు చూడండి అలొకేషన్ రిసోర్స్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది అండ్ బడ్జెటెడ్ అవర్స్, అప్రూవర్ అవర్స్. సో ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్స్ మీరు ఇక్కడ ఇది రిలేటెడ్ లిస్ట్ ని కస్టమైజ్ చేసుకోవాలంటే లేఅవుట్ లోకి వెళ్ళి రిలేటెడ్ లిస్ట్ సెక్షన్స్ లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్ మీ షో యూ, వీ కెన్ డిసేబుల్ ది బటన్. I think I am a system admin. Let me try it. So let me save this record. Save layout. Saved. సి న్యూ బటన్ తీసేసాను. సో ఏంటంటే యూజర్ అనేవాళ్ళు ఈ పేజ్లో నుంచి ఇక్కడి నుంచి ఈ రిలేటెడ్ లిస్ట్ నుంచి ఏం చేయలేరంటే రికార్డ్ అనేది న్యూ అలొకేషన్ రికార్డ్ అనేది క్రియేట్ చేయగలరు అనమాట. ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ వాళ్ళు పేజ్ లేఅవుట్కి వెళ్ళి మళ్ళీ ఆ బటన్స్కి వెళ్ళి ఆ రిలేటెడ్ లిస్ట్ బటన్కి వెళ్ళి సెట్టింగ్స్ ఐకాన్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ బటన్స్ చూస్ చేసుకొని ఆ చెక్ బాక్స్ని చెక్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్డ్ని క్రియేట్ చేయగలరు. So let's save it. So now they can able to create a new allocation record. So this is how page layouts will work, and